బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇటీవల 252 మందితో నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల ఆధారంగా కమిటీలో ఎంపిక చేసింది. కమిటీల్లో సీనియర్లకు జూనియర్లకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. వీరంతా మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలను మంత్రి నారా లోకేష్ చేపట్టనున్నారు. ఇవాళ టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం చేయనుంది. ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఇటీవల 252 మందితో నూతన కార్యవర్గాన్ని టీడీపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. సామాజిక వర్గాల వారీగా ప్రాంతాల ఆధారంగా కమిటీలో ఎంపిక చేసింది. కమిటీలో సీనియర్లకు జూనియర్లకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. వీరంతా మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలను మంత్రి నారా లోకేష్ చేపట్టనున్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ విజయవాడ నుంచి ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ హరి. మొత్తం మీద ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కీలక ఘట్టం చోటు చేసుకుంటుంది. పార్టీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం కానుంది. అయితే ఉదయం 9 గంటలకు పార్టీ కార్యాలయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మొత్తం 252 మంది సభ్యులతో కొత్త కార్యవర్గాన్ని టీడీపీ ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా ఈ సందర్భంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ భవిష్యత్తు వ్యూహాల్లో ఇది కీలక అడుగుగా పార్టీ శ్రేణులందరూ కూడా భావిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఇప్పటికే అమరావతిలో పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం చూస్తున్నాము. కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు కూడా పార్టీ శ్రేణులు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే కొత్త టీంతో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో టీడీపీ ముందుకు సాగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి దాదాపుగా యువతను ప్రోత్సహించే విధంగా కూడా 40% మంది పార్టీలో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో కూడా నారా లోకేష్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జాతీయ స్థాయి రాజకీయాల్లో ఇప్పటికే నారా లోకేష్ తనకున్నటువంటి మార్కు రాజకీయం అనేది కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సందర్భం కావచ్చు, అదేవిధంగా అమిత్ షాతో సమావేశమైన సందర్భాలు కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలతో సమాలోచన చేసి సమావేశం అవుతున్న నేపథ్యంలో కూడా నారా లోకేష్ ఏంటనే దాన్ని ప్రూవ్ చేసుకునేందుకు పార్టీలో కొన్ని అంశాలు కీలక అంశాలు కూడా అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం దక్కింది. అయితే పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి సామధామ దండోపాయాలని కూడా నారా లోకేష్ ముందు పెట్టుకుని వ్యూహాత్మకంగా వెళ్తున్నారనేది కూడా అర్థం అవుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో యువతను ప్రోత్సహించడంతో పాటు పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఇప్పటికే 1 కోటి మంది దాటి సభ్యత్వం ఉన్నారు. యువగణం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ పొదురైనటువంటి రాజకీయ ఆలోచన చేస్తున్నారని స్పష్టమవుతుంది. ఆ నేపథ్యంలోనే మరొకసారి ఆయనకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చారు. చాలా మంది సీనియర్స్ 250 మంది దాదాపు కార్యవర్గం ఏర్పాటు చేశారు. చాలా మంది సీనియర్స్ పొలిట్ బ్యూరోగా కావచ్చు, అధికార ప్రతినిధులుగా కావచ్చు, నారా లోకేష్ కి రానున్న రోజుల్లో పార్టీ అండదండలు ఉండే విధంగా కూడా సీనియర్స్ ను కూడా నారా లోకేష్ చుట్టూ కూడా నారా లోకేష్ తో పాటు సీనియర్స్ కూడా అవకాశాలు దక్కినట్టు కూడా తెలుస్తోంది. పార్టీలో అనేక కార్యవర్గంలో అనేక పదవుల్లో అవకాశం దక్కిన పరిస్థితి కనిపిస్తోంది. అది ఈ రోజు ఉదయం 9 గంటలకి అంగరంగ వైభవంగా నారా లోకేష్ పట్టాభిషేకం జరుగుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.